పిల్లలి సంపద. పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. సంపద సృష్టిస్తా అని పిల్లలే మీ సంపద అంటారేంటండి బాబు గారు? జనాలే పిల్లల్ని గాని వాళ్ళే సంపదగా భావిస్తే మీకెందుకు ఓటేయటం? ఇది ఎక్కడ లాజిక్? ముందు వెళ్ళిపోయిన పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చి పనుల కోసం రకరకాల రాష్ట్రాలకు వెళ్ళిపోయారు మన పిల్లలు. వాళ్ళందరినీ మన రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఉద్యోగాలు ఇవ్వండి, ఆ తర్వాత ఆలోచించచ్చులే. కానీ అలా కాదు, నేను చెప్పింది జరగాల్సిందే, నేను చెప్పిందే శాసనం అన్నారే అనుకోండి, మీరేదో మూడో పిల్లలకి 30,000, నలుగురు ఉంటే 40,000 అన్నారు కదా, దాని ప్లేస్లో ముగ్గురిని కంటే వైజాగ్లో మీరు 99 పైసలకే ఇస్తున్నారు కదా ల్యాండ్. అదేదో ముగ్గురు కంటే 1 ఎకరము, నలుగురిని కంటే 2 ఎకరాలు, మన అమరావతి ఉంది కదా, మందే కదా, దాంట్లో ముగ్గురిని కంటే 5 సెంట్లు, నలుగురిని కంటే 10 సెంట్లు అని అనౌన్స్ చేశారనుకోండి, జనాలు ఏమన్నా ఆలోచిస్తారేమో బాబు గారు. మీ కోరిక కూడా తీరినట్లుంటుంది.